జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి 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 ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ ఉద్యమ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ ఉద్యమ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణకు ఇచ్చిన హామీలను ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్ర సందర్భంగా ఇప్పటికే 13 కాన్స్టిట్యున్సీలలో ఉద్యమకారులు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో 27 నాడు తెలంగాణ స్థూపం అమరవీరుల స్థూపం కరీంనగర్లో స్టార్ట్ అయి 28 నాడు వేములవాడ రాజరాజేశ్వర సన్నిధిలో ఈ యాత్ర ముగిస్తుంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు విస్తృతంగా పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కొరకు ఆ రోజు విద్యార్థులైతే వారి జీవితాన్ని ఎందుకంటే ప్రాణంగా పెట్టి వాళ్ళ చదువులను పక్కన పెట్టి ఆంధ్ర పాలకులు 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏ విధంగా గోసపడుతున్నామో సబ్బండ వర్గాలను ఐక్యత చేసిన లోపల విద్యార్థులకు మరవలేనిది పాత్ర. అట్లాంటి సంఘటన తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరి సబ్బండ వర్గాల ప్రజలతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కానీ మరి ఎవరికి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా 10 సంవత్సరాలు పాలించిన ఆ రోజు టీఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఓన్లీ ప్రకటన మాత్రమే తెలంగాణ ఉద్యమకారులను మేము పాదాలు కడుగుతామన్న కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది. తెలంగాణ ఉద్యమకారులు ఐక్యంగా ఉండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఉద్యమకారులు కాంగ్రెస్ను కానీ బీజేపీని కానీ అదేవిధంగా బీజేపీని కానీ మీరందరూ కూడా మా మేనిఫెస్టోలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్లలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలందరూ కూడా మేనిఫెస్టోలో పెట్టడం అన్నది ఉద్యమకారులు కోరడం జరిగింది మా ఉద్యమం తరఫున. కానీ ఒకటే ఉద్యమకారుల తరఫున మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తించడానికి కొన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలు తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన విధంగా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉద్యమకారులంగా అంతా ఐక్యత ఉండి హామీలు ఏవైతే హామీలు ఉన్నాయో హామీల అమలు కొరకు మాత్రమే విజయ సంకల్ప యాత్ర. ఎందుకంటే తల్లి అయినా కూడా ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నం పెట్టమని అడిగితే మాత్రమే తల్లి అయినా అన్నం పెడతారు తప్ప ఏది కూడా పెట్టదు. ఎందుకంటే ఉద్యమకారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా ఎందుకంటే కరీంనగర్లో జరిగే 27 నాడు జరిగే మా పాదయాత్రకు విధిగా ఎందుకంటే మనం అందరం కూడా ఉద్యమకారులను ఎవరినో పిలవాలని కాకుండా సంకల్పంతో జరిగే యాత్ర కాబట్టి స్వచ్ఛందంగా మీరు అందరూ రావాల్సిందిగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మన ఉద్యమం ఆ రోజు మనం తెలంగాణ కొరకు సాధించినాం. ఈ రోజు మనం ఏం చేయాలి అంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరుల మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో 27, 28 తారీఖున చేపట్టినటువంటి మహాపాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మన నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.
ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి చిరకాల కోరిక అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడింది తెలంగాణ ఉద్యమకారులు. మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి గత ప్రభుత్వం మరి ఎందుకో ఉద్యమకారులను కావచ్చు అమరవీరులను కావచ్చు గుర్తించడంలో గౌరవం ఇవ్వడంలో ఎందుకో దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేసింది. ఒక ఉద్యమ నాయకులుగా ఉండి ఒక ఉద్యమ పార్టీగా ఉండి మరి టీఆర్ఎస్ పార్టీ ఎందుకో కేసీఆర్ గారు ఎందుకో మరి ఉద్యమకారులను పక్కబెట్టడం జరిగింది, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ఈ రోజున్నటువంటి ప్రజాప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మరి తెలంగాణ ఉద్యమకారులను ఆ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అభివృద్ధి కోసం మరి పెట్టుకున్నటువంటి ఆ పార్టీకి ఆయుపట్టుగా భావించేటువంటి 6 గ్యారంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చిందంటే మరి తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా మరి ఉద్యమకారులకు 6 గ్యారెంటీలో చేర్చినటువంటి 250 గజాలతో పాటు మరి న్యాయమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టింది. పెన్షన్ కావచ్చు, మరి ఒక సంక్షేమ బోర్డు కావచ్చు, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరి అవి న్యాయమైన డిమాండ్లు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 గ్యారెంటీలో పెట్టినటువంటి సందర్భంగా మరి ఉద్యమకారుల పక్షాన చేస్తున్నటువంటి ఒక అపారమైన నమ్మకం మరి ఉద్యమకారులకు ఉన్నది. అది వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి గుర్తు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ వేదికగా అమరవీరుల స్తూపం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు మరి పాదయాత్రగా మహాపాదయాత్రగా ఉద్యమకారులంతా కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆనాడు ఎంతైతే బాధ్యతగా అకుంఠ దీక్షతో మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో, ఇంటికొకలం కాదు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో, మరి ఈ మహాపాదయాత్ర కూడా ఇంటికొకలం ఇక్కడ నుంచి కదిలిపోయి మరి యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి ఆ మహా కార్యక్రమాన్ని ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాను, ఇవాళ మన ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళి ఈ గొప్ప కార్యక్రమాన్ని మహా కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర మరవలేనిది. అది తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య పాత్ర తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఫలితమే, అమరుల ప్రాణ ఫలితమే తెలంగాణ ఈరోజు వచ్చిన ప్రత్యేక రాష్ట్రం. తదనంతరం ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఉద్యమకారులు తన సమయాన్ని తన ఆర్థిక వనరులను కాదనుకొని కుటుంబాలను కాదనుకొని ఉద్యమాలు చేసి తర్వాత రాష్ట్రం సిద్ధించాక ప్రభుత్వం పట్టించుకోలేదు. తదనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై పోరాటాలు చేయడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు కానీ అదేవిధంగా 25,000 పెన్షన్ కానీ మేనిఫెస్టోలో పెట్టడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గట్టిగా పనిచేసి వెంటాడి మేము మేనిఫెస్టోలో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తదనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తులో కూడా మాకు 6 గ్యారంటీలో ఒక గ్యారంటీగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా అవకాశం కలిగింది. అదేవిధంగా ఉద్యమకారులకు సముచితమైనటువంటి స్థానం కల్పించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ హామీ అయితే తొందరగా మాకు నెరవేరాలని, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆత్మగౌరవం అంటే ఈ స్థలం కానీ ఈ పెన్షన్ కానీ దానికి కృతజ్ఞతగా మేము ఈ నెల 27 తారీఖున మహాపాదయాత్ర కరీంనగర్ అమరవీరుల స్తూపం నుండి వేములవాడ శివాలయం మహాదేవుని శివాలయం వరకు మహాపాదయాత్ర సంకల్పయాత్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ మేము పెట్టబోతున్నాము. అదేవిధంగా మా హామీలు తొందరగా నెరవేరాలని ఆ దేవునికి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఈ మహాపాదయాత్రను విజయవంతం చేయడానికి హుజురాబాదు నియోజకవర్గ ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహా సంకల్ప పాదయాత్ర విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది.